నమస్తే, నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చెడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. కూటమి లీడర్ల సంబరాలు, ఏడాది పాలనకు జేజేలు. చెవుల పువ్వు పోరాటం చేసిన వైసీపీ, వీళ్ళ బాధేందో చూస్తారా మరి. దేశమంతా ఆర్సీబీ మయం, కోహ్లీ మీద ఆకాశమంత పాయిరం. ఆ ఊర్లే దయ్యం ఉన్నదట, మరి దొరకబడతారా ఎవలన్నా. ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సీబీ, ఏ సాలా కప్ నమ్దే. సారీ నమ్దే కాదు, నందు. ఏ సాలా కప్ నందు. నిజంగా మంగళవారం రాత్రి జాతర అంటే జాతరనే పోర్రి. ఐపీఎల్ ఆట చూసిర్రు కదా, ఒక్కటా రెండా 18 ఏళ్ల సంధి చూసి నెరివడితే ఆర్సీబీకి కప్ వచ్చింది. కోహ్లీ కింగు లెక్క నిలబడ్డాడు. ఆర్సీబీ గెలుపును చూస్తందుకు నాకైతే 2 కండ్లు జాలలే. పారి మరి అట్లట్లా ఆర్సీబీ సంబరాలనే చూసేద్దాం. ఇగో గీ ఒక్క సీన్ కోసం 18 ఏళ్ల సంధి ఎదురు చూసిర్రు. ఇక కప్పత్తది, ఇక గెలుతుంది అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూసుకుంటా నల్లపూస అయిపోయిర్రు. ప్రతి ఏడాది వాళ్ళ జట్టు ఓడిపోయినా గానీ వాళ్ళ అభిమానం మాత్రం దగ్గలే. ఇక ఈసారి కోహ్లీ కోసమన్నా కప్పు గెలవాల్సిందే అన్నంత మంకు పట్టుతోనున్నారు. అన్నట్టుగానే గెలిచి యూయించిర్రు. ఇక ఆర్సీబీ గెలుపు ఖాయమైపోయినాక మన కోహ్లీ ముఖం చూడాలి. నిజంగా ఇది ఏడుపు కాదుల్లా, 18 ఏళ్ల తన్లాట. కోట్ల మంది అభిమానుల కోరికను నిజం చేసినమన్న గర్వం. ఆర్సీబీ గెలుచుడుతోనే మైదాన్లో ఆడిన ఆటగాళ్ల కంటే కూడా మన జనాలు మస్తు ఖుషి అయిపోయిర్రోల్లా. ఉత్తపచ్చి ఆనందం కూడా కాదు వాళ్ళది. అగో రోడ్ల మీదకొచ్చి డ్యాన్సులు వేసిర్రు, పటాకలు కాల్చిర్రు, ఒకరికొకరు అలై బలై తీసుకున్నారు, డాన్సులు వేసిర్రు, పోలీసులతోని దెబ్బలు కూడా తిన్నారు. అయినా గాని నవ్వుకుంటేనే ఆర్సీబీ అనుకుంటా ఎంజాయ్ చేసిర్రు మొత్తానికి. మన హైదరాబాద్ లో చూడురి, నడియాం రాత్రి రోడ్ల మీదకొచ్చి ఎట్లా ఎంజాయ్ చేసిర్రో. ట్యాంక్ బండ్, సచివాలయం, అమీర్పేట్, దిల్కుష్ నగర్, ఇట్లా ఏ రోడ్డు చూడు ఆర్సీబీ అని మారు మోగినాయి. అసలైతే ఆర్సీబీ అంటే మన జట్టుగానే కాదు, మన ఊరు కాదు, బెంగళూరోళ్ళది. మరి మనోళ్ళు ఎందుకింత సంబరపడ్డారంటే ఆ జట్టులో ఉన్నది కింగ్ కోహ్లీ. కోహ్లీ కోసమే వీళ్ళు గిట్లా ధూమ్ ధామ్ చేసిర్రు. ఇక మనకన్నే గిట్లుంటే బెంగళూరులో ఇంకెట్లుండాలే. ఈడ ఆడాని కాదు, దేశమంతా గివ్వే సంబరాలు, గివ్వే డ్యాన్సులు. ఆర్సీబీ కోహ్లీ రాత్రంతా గివ్వే మాటలు. నేను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. టొయ్ టొయ్. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లే పొద్దుమూకితే చాలు కుయ్యి కుయ్యి అని సౌండు, అటు కుక్కల అరుపులు, ఇటు పిల్లుల మ్యావు మ్యావులు. అంతల్నే ఒక దయ్యం వస్తుందట. మరి ఏమైతుందక్కడ? రైతులను పల్కరిస్తుందట. నిజమేనటనొల్లా. పారి మరి ఏన్నో అరుచుకుందాం. ఇగో గిదే దయ్యం తిరుగుతున్న ఆ ఊరు. శ్రీకాళహస్తి దగ్గరున్న కాసారం అనే ఊర్లే పొద్దుముకితే చాలు దయ్యం దావతి వేసుకునేటందుకు ఈ ఊరికొస్తుందటనొల్లా. జనం చూసిరట కూడా. మరి 2 నెలల సంధి దయ్యం ఊర్లో తిరుక్కుంటా ఎవలన్నా కనబడితే వాళ్ళ మీద పడుతుందట. మరి ఆ దయ్యం కూడా మనిషి లెక్క అత్తలేదట.
అప్పుడప్పుడు కుక్క అవతారంలా, ఇంకోసారి పిల్లి అవతారంలా, గిట్లా రోజుకు అవతారంలా వచ్చి మనుషుల మీద పడుతుందట. వీళ్ళు చెప్తుర్రు మరి. చెప్పే పెద్దన్న, అసలు మీ ఊర్లో ఏమైతుంది? నిజంగా దయ్యమే తిరుగుతుందా? జరిగింది వాస్తవం ఇది. పట్టుకో గొంతుకాయ పట్టుకుపోయింది వచ్చి. నేను గొంతుకాయ దాని సేపు వదిలేసి ఉంటే అది నన్ను ఏం చేసుకుంటే తెలియదు. నేను ఇంకాడ గొంతుకాయ పట్టుకొచ్చి కట్టుకునేసింది. పట్ట కట్టుకున్నాక నేను భయపడి దాని గొంతు పట్టుకునేసి వదల్లా. నేను వచ్చినాక మళ్ళీ దాన్ని వదిలినా. వీళ్ళు అమ్మిడికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలవకుండా, వాళ్ళకి కనబడ నాకు కనబడకుండా అనిగిపోయింది. ఎక్కడ పోయిందో ఊర్లాకు మనుషులకు 6 అయితే జర నైట్ వచ్చేసి మనుషులను భయపడుతుంది. ఒకరు కానుంటే మనిషి పైన పడిపోతుంది. ఇంకా 2-3 ఉంటే అది వెళ్తుంది. అదిలిస్తే మనిషి అయితే అసలు ఏదో చేసేసి వెళ్తుంది. ఇంకా చాలా మంది భయపడతారు. కాలం మీద కైల్లోకి వచ్చేదానికే చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు రావాలంటేనే మధ్యాహ్నం పూటలు అంటే ఆడవాళ్ళు అయితే అసలు భయపడుతున్నారు. ఇప్పుడు 2 నెలలుగా సుమారు అందరూ చాలా భయపడుతున్నారు. శంకర్ అయిన ఒక అబ్బాయి ఇదే విధంగా గుణం పందిట్లోనే పొద్దుపోయి ఏదో బయట నుంచి వచ్చినాడు. 12 గంటప్పుడు ఇక్కడ మంచంలో పండుకున్నాడు. ఆమామను పట్టుకునేసింది. అక్కడ గాయాలు. ఆమామ ట్రాక్టర్ ఎక్కినాడు. ట్రాక్టర్ ఎక్కేటప్పటికి మొత్తం గాయాలు. ఇంకోడైతే అసలు బతికుండరు. 4 లక్షలు ఖర్చు అయిపోయింది. తర్వాత పోయేసి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని వచ్చాడు. జరిగినాక కొద్ది రోజులు ఎవరున్న బైక్లో పోతా ఉన్నా. మా తమ్ముడు ఒక అబ్బాయి కారులో పోతా ఉన్నాడు. కారులో పోతా ఉంటే కుక్కలతో పడి ఎన్నబడ్డాయంట. బాగా పర్లంగా దూరం కుక్కలతో ఎన్నబడి ఇరుకున్నాడు. దెయ్యాలు వస్తున్నాయని అక్కడ 2-3 జరిగి ఉండదు. భయపడి చచ్చిపోతా ఉన్నారు. కాలువ కాడ రూములు కట్టున్నారు. అక్కడ జరుగుతా ఉన్నది. కుక్క మాదిరితో వచ్చి పడిపోతున్నది పైన. అదిరిపోతా ఉన్నారు. ఎట్టనైనా 7 గంటల నుంచి 10 గంటల దాకా 11 గంటల దాకా అది ఉండదు. కయ్యల్లోకి నీళ్ళు అయినట్టుకి దుడుసులు పోతున్నారు. భయపడిపోయి అల్లాడిపోతా ఉన్నారు. ఆగో ఇన్నరా అదట ముచ్చట. మరి దయ్యం అచ్చుడేందో, అది కుక్క అవతారంలకు మారుడేందో గాని పిల్లి లెక్క మ్యావ్ మ్యావ్ అనుడేందో, రైతుల మీదనే వడుడేందో, వాళ్లను సతాయించుడేందో ఎవరికి అర్థమైతలేదు. ఇక దయ్యం భయంతోని ఈ ఊరి జనాలకు నిద్ర కరువైతుంది. చీకటి పడుతుందంటే సాలిగా ఇక దయ్యం అత్తదని ఫిక్స్ అయిపోతుర్రు. దర్వాజలు గట్టిగా బందు పెట్టుకొని మంత్రాలు చదువుకుంటుర్రు. కాదోల్లా, అసలు నిజంగా దయ్యాలున్నాయా? ఉంటే ఈ ఊరి మీదనే ఎందుకు పడాలే? కుక్కల అవతారంలకు ఎందుకు రావాలే? ఎవలో దయ్యమని పుకార్ లేపుడుతోనే అది నిజమని నమ్మి భయపడుడేంది? ఏడి పని గాన్నే ఇడిసిపెట్టుకునుడేంది? దయ్యం లేదు, భూతం లేదు, అంతా తూచ్ అని చెప్తుర్రు జన విజ్ఞాన వేదికోళ్ళు. అయినా గాని ఈ ఊరు జనాలకు దయ్యం భయం మాత్రం పోతలేదట. నిజంగా తెలంగాణ అంటేనే తన్లాట, పోరాటాల నేల. ప్రభుత్వాలు మారినా ఎప్పటికీ ఏదో ఒక తన్లాట నడుస్తూనే ఉంటది. జనం రోడ్డు మీదకి అత్తనే ఉంటారు. ఆపదలు పడ్డప్పుడు ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంటారు. జోగులాంబ గద్వాల జిల్లాల రాజోలీల రైతులు మల్లో మల్క మరలవడ్డరు. ఎందుకో అరుచుకుందాం రారి. ఒకటి కాదు, 2 కాదు, 12 ఊర్ల జనాలు ఒక్కటైర్రు. రోడ్డు మీదకి వచ్చిర్రు, ధర్నాలు వేసిర్రు, సర్కార్ను నిలదీసిర్రు, కార్లు కూడా గాలబెట్టిర్రు. ఈడ ఇథనాల్ కంపెనీ పెట్టే ఇగురం పెట్టుకున్నారోల్లా. ఈ కంపెనీ ఎయ్యబట్టి ఊర్లన్నీ సత్యనాశ అవుతాయి అని ఇక్కడి రైతులు అప్పట్లనే ఆందోళన చేసిర్రు. ఇక సర్కారు కూడా కిందికి దిగి ఏ కంపెనీలు పెట్టుడుండది, మీరేం రంది పడకుర్రి అని మాటిచ్చిందట. కానీ ఇప్పుడు ఆ ఇథనాల్ కంపెనోడు జేసీబీలను ఊర్ల కాడ దింపిండు, పనులు షాలి వేస్తుండట. కథం రైతులకు మల్ల గజ్జుమన్నది. అందరొక్కటైర్రు. ఈ ఇథనాల్ కంపెనీ మా కద్దే అద్దు అనుకుంటా ధర్నా వేసిర్రు. ఆ కంపెనీల కార్లను, వాళ్ళు వేయించిన షెడ్లను కాలబెట్టిర్రు కోపంలా. ఇక పోలీసులు కూడా వచ్చిర్రు. ఇంకేమున్నది, రైతులకు పోలీసులకు నడుమ లడాయి కూడా అయింది. అంతా ఆగమాగం షెందన ఆగో.
12 ఊర్ల జనాలు మాకు ఈ కంపెనీ అద్దే అద్దు అంటుంటే ఎందుకు బల్మీటికి పెడుతురు? ఫ్యాక్టరీ పెట్టే తరిక గిదేనా? చుట్టుముట్టు ఉన్న జనం మనసులో ఏమున్నది తెలుసుకోవద్దా? వాళ్లను సంజాయించద్దా? రాత్రికి రాత్రే జేసీబీలు దింపి పనోళ్లను పట్కచ్చుకుంటే కోపం రాదా? గదే కథ అయిందిడా. వారం 2 వారాల సంధి ఎమ్మెల్సీ కవితక్క పెద్ద బ్రేకింగ్ వార్త అయిపోయింది కదా. నాయనకు లెటర్ రాసుడు, అన్న మీద పంచులేసుడు, కేసీఆర్ సార్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని బాంబులేసుడు. అసలు కవితక్క కొత్త పార్టీ పెడతదా? చెయ్యి పార్టీలా కలుతుందా? గిట్లా తాపకొగలు మాట్లాడుకునుడు గివ్వే నడుతున్నాయి కదా. ఇక కవితక్క కూడా ఇప్పుడు ఉద్యమాల తోవబట్టింది. సర్కార్ను అటు పువ్వు పార్టీ లీడర్లను జర గట్టిగానే అరుచుకున్నది. పార్రీ కవితక్క కాడికి మనం కూడా పోదాం. అక్క అస్తున్నాగు. ఆగో కేసీఆర్ సార్ బిడ్డ రామన్న షెల్లే ఎమ్మెల్సీ కవితక్క ఇక ధర్నాకు కూసున్నదొల్లా. హైదరాబాద్ ఇందిరా పార్క్ కాడ గిట్లా నిరసన చేసింది. ఎందుకంటే మన కేసీఆర్ సార్కు కాళేశ్వరం కమిషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చే కదా. కాళేశ్వరం ప్రాజెక్టులా ఏమో ఎటమటం నడిచింది, ఎంక్వైరీ చేయాలి, తప్పులు బాగున్నాయన్లా ఏదో తిరకాసున్నది అని కమిషన్ కు అనిపించిందట. అందుకే కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చిర్రు. మా నాయనకు గట్లెట్ల నోటీసులు ఇస్తారు? కాళేశ్వరం గట్టుడే మా నాయన చేసిన తప్ప. కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చిర్రంటే తెలంగాణ జనానికి ఇచ్చినట్టే. అందుకే ఈ ధర్నాకు కూసున్నా అని చెప్పుకొచ్చింది కవితక్క. అయితే ఇంత పెద్ద ధర్నా కార్యక్రమంలా ఏడగూడా బీఆర్ఎస్ జెండగాన వల్లే గులాబీ కలర్ జికరే లేదు. ఇక బీఆర్ఎస్ మాట కూడా ఎత్తలే. ఎంతసేపు జై జాగృతి, జై కవితక్క అన్న మాటలైన వడ్డీ. అంటే బీఆర్ఎస్ అధ్యక్షునికి హిమ్మతిచ్చేటందుకు అక్క చేస్తున్న పోరాటం అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదన్నట్టు కావచ్చు. మరి ఇంతకు అక్క బీఆర్ఎస్ పార్టీలో అసలు ఉన్నట్టా లేనట్టా? ఉంటే గులాబీ జెండా ఏది? కమస్కం కండువా అన్న కనబడలే కదా. అగర్సే పార్టీల లేకుంటే మరి బీఆర్ఎస్ బాసు కోసం ఎందుకు ధర్నా చేస్తుంది? ఇగో గిట్లనే అనుకుంటురు ఆ ధర్నా కార్యక్రమంలో దిక్కు అచ్చిపోయేటోళ్ళు. కవితక్క తొవ్వ ఆమెకు ఎట్లా అనిపిస్తుందో గాని చాలా మందికి మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ గానే కొడుతుందట. పోయినేడాది 2024లా కరెక్ట్ ఇదే రోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుండనోల్లా. ఈ దినం నాడే కుర్చీలు మారినాయి కదా, రాతలు తిర్రమర్రైనాయి. ఆంధ్ర రాజకీయం గురించి దేశమంతా మాట్లాడుకున్నది. అంటే కూటమి సర్కార్ వచ్చి బరాబర్ ఏడాదైంది అని అంటున్నా. మరి కూటమి ఫస్ట్ బర్త్డేను జనసేన ఓళ్ళు టీడీపీ ఓళ్ళు ఉత్తగా ఇడిచిపెడతారా? ధూమ్ ధామ్ వేసిర్రాగో. ఆటలు పాటలు ర్యాలీలు పాలాభిషేకాలు మీటింగులు ఊరు వాడ జై కూటమి నినాదాలు. అసలు రాష్ట్రంలా పండుగచ్చినట్టే అయిందోల్లా. కూటమి ప్రభుత్వం ఆంధ్రలో అధికారంలోకి వచ్చి బరబ్బర్ ఏడాది. ఇక అందున జనసేన పార్టీకి 100కు 100 మార్కులేసిర్రు జనాలు. పోటీ చేసినోళ్ళందరూ గెలిచిర్రు. మరి కథ ఉత్తగుంటదా? ప్రతి ఊరు ప్రతి వాడ సంబరాలతోని మునిగిపోయింది. ఫస్ట్ బర్త్డేను ధూమ్ ధామ్ వేసిర్రు లీడర్లు. ఇక ఆడపడుచులు ముగ్గులేసుకుంటా కోలాటలాడుకుంటా మురిసి ముప్పందమైర్రు. సంక్రాంతి పండుగ మా ఇల్లే మళ్ళొచ్చిందా అన్నట్టు వేసిర్రోల్లా. ఇక పార్టీ లీడర్ల స్పీచులు, శ్రమదానాలు, సేవా కార్యక్రమాలతోని కూటమి లీడర్లు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారోల్లా. ఆంధ్రలా ఏ ఊరికి పోయినా ఈ కూటమి ఫస్ట్ బర్త్డే వేడుకలే కనబడ్డాయి. మొత్తానికి ఫస్ట్ ఏడాది కూటమి పాలన జనం మనసులను గెలుచుకున్నది. అందుకే గర్వంగా ఈ పండుగ చేస్తున్నామని లీడర్లు చెప్తుర్రు. సరే, కూటమి సంబరాలు చూసిర్రు కదా.
ఇక ఇప్పుడు వైసీపీ ఆవేదనలు ఆక్రందనలు కూడా చూడాలే. వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. కూటమి సర్కార్ ఏడాది పాలన జనాలకు అర్థం కావడానికి వాళ్ళు కూడా ఏదో ఇగురం పెట్టుకున్నారు. మరి మనం వాళ్ళను కూడా సూయించాలే కదా. మరి వాళ్ళ పోరాటం ఎట్లున్నదో చూసద్దాం. ఎవలబ్బా, రోజక్క లెక్కనే కొడుతుంది కదా. అయ్యో రోజక్కనే. ఆగో చెవులల్లా పూలు పెట్టుకున్నది. అది కూడా 2 చెవులల్లా 2 బంతి పూలు. ఎనుకున్న మొగోళ్ళు కూడా పూలు పెట్టుకొని తిరుగుతుర్రు కదా. ఎందుకంటారా? అక్కనే చెప్తుంది, ఇందాం. యువకులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని కూడా కోరుకుంటూ జగనన్న ఇచ్చేటివి ఆపేశారు. కనీసం మీరు చెప్పినవైనా కంటిన్యూ చేయండి అని కోరుకుంటూ ఈరోజు ఈ వెన్నుపోటు దినోత్సవంలో ప్రజలకి అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ, ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉండాల్సిన పార్టీ అని మనం బాధ్యతగా ఉండేవాళ్ళం. కాబట్టి సంవత్సర కాలం ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. సంవత్సరం కాలం ఇచ్చినా కూడా వాళ్ళు కుంభకర్ణుల్లో నిద్రపోతున్నట్టు నటిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అవినీతితో దోచుకొని దాచుకోవటమే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలులో ముంచేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా ముందుకు వెళ్ళాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగవస్తుందని నమ్ముతున్నాం. రాకపోతే ఈ రోడ్ నుంచి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే కూటమి సర్కార్ వచ్చి ఏడాది అవుతుంది కదా. ఇక జగనన్న పార్టోళ్ళు దీన్ని వెన్నుపోటు దినంగా డిసైడ్ చేసిర్రు. అంటే జనాలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఒడిచింది కాబట్టి గిట్లా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తారన్నట్టు. ఇట్లా ఆంధ్ర అంతటా వైసీపీ లీడర్లు జెండాలు పట్టుకొని వచ్చి వెన్నుపోటు నిరసనలు చేసిర్రు. అయితే ఈ కార్యంలోనేనోళ్ళ పాపం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సారు వెన్నుపోటు గురించి చెప్పుకుంటేనే చక్కెరచ్చి వాడిపోయిండు అందరు ముంగట. మళ్ళా నాకైతే మస్తు పాపం అనిపించింది. ఇక దావకనకు తోల్కపోయిర్రు. అదృష్టం కొద్దీ సార్కు ఆపతేం రాలే. ఇక ఈ వెన్నుపోటు నిరసనలా అక్కడక్కడ చిన్నపాటి లొల్లులు జౌడాలు కూడా అయినాయి. పోలీసులతోని బైస్ చేసిర్రు వైసీపీ లీడర్లు. అయితే ఇప్పుడు మనం జంతు ప్రపంచంలకు అడుగు పెడదాం. కొన్ని జీవాలు మన వార్తలకు వచ్చినాయి. వాటి గురించి చెప్పాలట. మనుషుల కంటే మేమేం తక్కువ కాదు, మా గురించి భాగ్యలక్ష్మి చెప్పదా అని నారాజ్ అవుతున్నాయట. మరి వాటిని నారాజ్ చేసుడెందుకు కదా. మరి ముచ్చటేందో అరుచుకుందాం. అయితే ఏనుగుకు బలం బాగుంటదా లేకుంటే గుర్రానుకుంటదా? ఏనుగుకు గుర్రానికి నడుమ కొట్లాట పెడితే ఏది గెలుతుందోలా? ఎవరు గజ్జుమంటారు? ఎక్కువ ఆలోచించకుర్రి. ఈడ చూడుర్రి, ఈడ ఏనుగు దాని తోవకు అది పోతుంది. దాని రందులు దానికి ఉన్నాయి. మరి అంతల్ని ఒక తెల్ల గుర్రం వచ్చిందాగో. దానికి ఏం యాదికొచ్చిందో ఏమో గాని, ఎందుకు శీదర పుట్టిందో గాని ఈ ఏనుగును మెసలిచ్చింది. పక్కకు పోవే అని అది తొండంతోని ఎంత నూకినా గుర్రమీను లేదు. దాంతోని లడాయికే పోతుంది. పాపం ఏనుగుకేమో యాష్ట కత్తాంది. దానికి బీపీ లేస్తే ఏమన్నున్నదా? ఇక వెనక ముందు ఆలోచించకుండా మనుషుల్నే తొక్కి చంపుతుందాయే. మరిగా గుర్రం పరిస్థితి ఏంది కావచ్చు అని అనుకున్నా. కానీ ఈ ఏనుగు బుగ్గ ఏనుగున్నట్టున్నదుల్లా. దానికి బుర్ర లేదో బలమే లేదో లేకుంటే ఆకలి మీద ఉన్నదో గాని ఆ గుర్రం ఎంత సతాయించినా అదే బయట పడుకుంటూ ఉన్నది. లాస్ట్కు దానికదే పారిపోయింది. గుర్రం దెబ్బకు ఆడికెళ్ళి మాయమైంది ఏనుగు. అయినా గుర్రం ఇడిచిపెడతలేదోల్లా, దానెంబడే పడుతుంది. ఇక లాస్ట్కు ఏమైందో నాకు కూడా తెలియదు. అంటే ఈడ ఏనుగు ఓపిక పట్టిందనుకోవాలనా లేకుంటే గుర్రమే తెగించి ధైర్యం చూయించుకుందనుకోవాలనా?
వార్తలు అని అంటా అనుకున్నారా? కాదు కాదు, ఇంకో వార్త కూడా బాకీ వడ్డుల్లా. అందుకే చెప్దామని వచ్చిన. ఇంకో 2 నిమిషాలు టైం ఉన్నది కాబట్టి ఈ 2 నిమిషాలల్లా ఇంకో వార్త కూడా చూసేయుర్రి. ఓరి నాయనో, ఏందోళ్ళ ఇది? జనాలు రాను రాను మరీ అద్మానమైపోతుర్రు. బురదల టిన్నులు పట్టుకొని దేవులాడుతుర్రు వీళ్ళు. వజ్రాల కోసమో నగల కోసమో కాదు, మంచి నూనె కోసం. అరే అవ్వంటే బురదలకెళ్ళి మంచి నూనె తీస్తుర్రు. అటు వెనకకెళ్ళి చూడుర్రి, ఒక ట్యాంకర్ బోల్తవాడున్నది కనబడ్డదా? అది ఆయిల్ ట్యాంకరు. మంచి నూనె లోడుతోని పోతుంది. గాషారంకున్న వడెత్తు అది బోల్తవడ్డది. అందులో నూనె కూడా కింద పడ్డది, బురదల పోయిందట. మరి జనాలు ఆ ట్యాంకర్లో ఉన్న డైవర్నో క్లీనర్నో కాపాడే ఉపాయం చేయాలనా? కానీ వాళ్లకు కింద పోయిన నూనె మీద పానం కొట్టుకున్నది. బురదలకెళ్లే కష్టపడి నూనెను తీసే పని పెట్టుకున్నారు. ఈ పోరగాండ్లు చూడు, లోటలు గిలాసులతోని బురద నీళ్లను మంచి నూనెను వేరు చేస్తారు. ఏందో ఏమో పో. అసలు జనాలకు పుక్కట్లకచ్చే వాటి మీద బాగా పాయిరం ఉంటదోల్లా. ఫ్రీగా అత్తేసాల్ ఇగో గిట్ల బురదల పడ్డ మంచి నూనెను కూడా ఇడిసి పెడతలేరు అన్నట్టు. మల్లోపారి నెతికి తెలియద్దామా? కూటమి లీడర్ల సంబరాలు, ఏడాది పాలనకు జేజేలు. చెవుల పువ్వు పోరాటం చేసిన వైసీపీ, వీళ్ళ బాధేందో చూస్తారా మరి? దేశమంతా ఆర్సీబీ మయం, కోహ్లీ మీద ఆకాశమంత పాయిరం. ఆ ఊర్లే దయ్యం ఉన్నదట, మరి దొరకబడతారా ఎవలన్నా? వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.